రంగారెడ్డి జిల్లా చేవెళ్లి నియోజకవర్గంలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ పురస్కరించుకొని అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా చేవెళ్లి మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ చెట్లు నాటే కార్యక్రమానికి ఒక అద్భుతమైన నాయకత్వం, ఈ దేశ సమగ్రతకు సమైక్యతకు పోరాటం చేసిన మహానాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బలిదాన్ వర్ధంతి కాదు బలిదాన్. ఆయన ఈ దేశం కొరకు తను బలిదానం ఇచ్చినాడు. దేశమంతా సమైక్యంగా ఉండాలి, సమగ్రతగా ఉండాలా, దేశంలో ఉన్న వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి, ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకే అందాలి. ఈ భారతదేశం ఒక సంస్కృతి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళు వేరే భాషలైనా వేరే ప్రాంతమైనా విభిన్న భాషలు మతాలు కులాలు ఉన్న ఈ దేశం అంతా కూడా సమగ్రతంగా సమైక్యంగా ఉండాలనేది ఆ లక్ష్యంతో ఆయన బలిదాన్ ఇవ్వడం జరిగింది. దానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి ప్రభుత్వంలో ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టినారు, అనేక హింసించినారు. కానీ ఆ రకంగా కాకుండా ఇవన్నిటి కూడా మర్చిపోయి ఇలా భారతదేశం అంతా కూడా ఏకం కావాలనే ఒక లక్ష్యంతో ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా బ్రహ్మాండంగా భారతదేశం ముందుకు పోతా ఉంది, ఆర్థికంగా ఎదుగుతా ఉంది. మరి అదేవిధంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో ఇలా భారతదేశం మరి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా, దేశ ప్రజలందరూ కూడా బాగుండాలనే లక్ష్యంతో ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మేము సుమారు 1,00,000 చెట్లు నాటాలనే కార్యక్రమం తీసుకున్నాం. మా అధ్యక్షుడు మరి ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చేవెళ్లకు 25,000 మొక్కలు నాటాలనే ఒక లక్ష్యం మాకు ఇచ్చినారు. ఆ లక్ష్యాన్ని మేము తప్పకుండా ఛేదిస్తాం. ఈరోజు అన్ని గ్రామాలలో సుమారు నేను అనుకుంటా 50 నుండి 60 చెట్లు ప్రతి బూత్లో ఇలా పెడతా ఉన్నారు. మిగిలిపోయినవి కూడా రేపు కూడా కంటిన్యూ చేస్తాం. ఇంకా వర్షాలు పడితే కొంచెం వెయిట్ చేసి అయినా వర్షాలు పడే వరకు కూడా మాకు ఇచ్చిన 25,00,000 టార్గెట్ 25,000 టార్గెట్ ఏదైతుందో అది ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒకే బైక్ పై వెళ్తున్న ముగ్గురిని పట్టుకొని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. డీఎస్పీ ప్రభాకర్ పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కంది జైలులో వడ్డే శివకుమార్, కె మహేందర్ రెడ్డి, గణేష్లకు పరిచయం ఏర్పడి బయటకు వచ్చాక ఇస్నాపూర్, చిట్కుల్లో నివాసం ఉంటూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఇస్నాపూర్, ముత్తంగి, ఇంద్రకరణ్, కేపీహెచ్బి, బీదర్ జిల్లాలో వైన్స్ షాపుల ఎదుట పార్కింగ్ చేసిన బైక్లను, ఇళ్ల తాళాలను పగలగొట్టి బంగారం, వెండి దొంగతనం చేసి అమ్ముకుంటూ జల్సాలకు పాల్పడుతున్నారన్నారు. వీరితో సహకరించే 4గురిని అరెస్ట్ చేయగా మహిపాల్ రెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే 15 బైకులు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏడుగురు నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వడ్డే శివకుమార్ అనే సంపల్ శివకుమార్ కందాల మహేందర్ రెడ్డి, తర్వాత గణేష్, అనిల్ సింగ్, నరేష్, తర్వాత వడ్డే బ్రహ్మం, గోపన్పల్లి నరసింహులు, ఈ ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మైపాల్ రెడ్డి అనే ఒకతను అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక సామ్సంగ్ టీవీ, 15 బైకులు మరియు 1 కిలో సిల్వర్ ఆర్నమెంట్స్, టోటల్ దాదాపు 20 lakhs వరకు చేసేటువంటి ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒక 6 బైకులు బీదర్లో దొంగతనం చేసినారు. వీళ్ళు బీదర్ టౌన్లో కొన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేయడంలో మన పటాన్చెరు సిఐ గారు వినాయక్ రెడ్డి గారు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు, తర్వాత రాజు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, తర్వాత రామనాయుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత శ్రీకాంత్ ఎస్ఐ సిసిఎస్, ఎంబీ ఆసిఫ్ అలీ పటాన్చెరు పిఎస్, మరియు రాజు ఏఎస్ఐ పటాన్చెరు, మరియు బాలరాజు హెడ్ కానిస్టేబుల్, సురేష్ రెడ్డి పీసీ పటాన్చెరు, అంజయ్ పీసీ పటాన్చెరు, మోహన్ సిసిఎస్ కానిస్టేబుల్, ప్రశాంత్, సతీష్ వీళ్ళు సిసిఎస్ కానిస్టేబుల్, వీళ్ళు కీలక పాత్ర పోషించినారు. వీళ్ళ దానికి సంబంధించి ఎస్పీ గారు కూడా వీళ్ళకి ప్రశంసించడం జరిగింది. దీనిలో ఏంటంటే ఒక ఇరవైపురం పిఎస్ ఏరియాలో నైట్ లాక్ బ్రేక్ చేసి ఒక రేప్ కేసు ఒకటి రిపోర్ట్ చేయబడింది. అదొకటి డిటెక్ట్ చేయడం జరిగిందో అట్లనే పటాన్చెరు పిఎస్ సంబంధించి ఒక 5 నైట్ అనేవి డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా
దీంట్లో ఏంటంటే బీదర్కి సంబంధించి మార్కెట్ పిఎస్లో ఒక 2 బైకులు, తర్వాత గాంధీగంజ్లో ఒక 2, తర్వాత న్యూ టౌన్ పిఎస్ ఏరియాలో ఒకటి, తర్వాత ఒకటి కళాగులో ఒక బైక్ అనేది దొంగతనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే బైకులు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలా. తర్వాత దాని కాలం కానీ లాక్ కానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ నుంచి కాకుండా ఒరిజినల్ లాక్తోని ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు, తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా అది దొంగతనం చేస్తే మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే వాళ్ళని బైకుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి, సాధ్యమైనంత ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా. తర్వాత ఇళ్ళలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అదే ఇంట్లో కాకుండా డివిఆర్ని వేరే ప్లేస్లో పెట్టడం ద్వారా డివిఆర్ని ఎవరైనా పైన అవగాహన ఉన్న వాళ్ళు, ఎవరైనా దొంగతనాల పైన అవగాహన ఉన్న వాళ్ళు కూడా డివిఆర్ని ఎత్తుకోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అతని అనుచరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాకు ఫిర్యాదు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కు వచ్చిన నాయకులు సిపిని కలిశారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని, వారికి అక్కడ పోలీసులు అండగా నిలుస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడుతూ ఇటీవల గాయపడిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు పెడుతూ దాడులకు పాల్పడే వారిని వదిలివేస్తున్నారని సిపికి వివరించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఇక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల బలగొట్టి 9 కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. అది గోదావరిఖని ప్రాంతం కావచ్చు, పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు, వెల్లంపల్లి పట్టణం కావచ్చు, పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన, అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది. దానిపైననే ఈరోజు పర్టికులర్గా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు, మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. అన్ని విషయాలు కూడా మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది. వీటన్నింటిని కూడా కంట్రోల్ చేయకపోతే, కింది స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ హరాస్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా. మోతి మండలం ఉర్లగొండ గ్రామం చెందిన గీత కార్మికుడు రెడ్డిమెల్ల బాబులు వినూత్న ఆలోచనతో వృత్తిని కొనసాగిస్తున్నాడు. తాటి చెట్టు అంతా ఐరన్ నిచ్చెన చేయించి కళ్ళు గీస్తున్న బాబులు గత 30 సంవత్సరాల నుండి వృత్తిలో భాగంగా కళ్ళు గీసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గుండె ఆపరేషన్ కావడంతో జీవనోపాధిని కోల్పోయి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మళ్లీ తిరుగు కళ్ళు గీయాలనే ఆలోచనతో 10,000 రూపాయలు పెట్టి తాటి చెట్టు ఎత్తుకు సరిపడా ఇనుప నిచ్చెనను తయారు చేయించుకుని జీవనం కొనసాగిస్తున్నాడు.
పాటైతుందే ఇంతగానం కష్టపడి నిచ్చెన వేసుకొని ఎక్కుతున్నావు. 10 లీటర్లు అయిద్దా? నిచ్చెనకి ఎంత అయిందో చేపిస్తే 10,000 అయిందా? గుండె ఆపరేషన్ అయిందా? అదే లేక ఏం గౌడ బతుకు కాబట్టి అంతే ఉంటది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య అన్నారు. పోచమ్మ తల్లి దేవాలయ 5వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ముదిరాజ్ బంధువుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ముదిరాజ్ బస్తీలో గల పోచమ్మ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు పటాన్చెరు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బంధువులందరికీ ధన్యవాదాలు. నాకు ఈ విగ్రహాన్ని ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులతోటి ముదిరాజ్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్న చాలా సంతోషము. కానీ ఈ రోజు అంటే సంవత్సరం ఇప్పుడు 5వ సంవత్సరానికి వార్షికోత్సవం మేమే చేస్తుంటాము. మంచిగా అట్లా అని అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటాం. అమ్మవారు ఎప్పుడైనా అని కోరుకున్న కోరికలు తప్పనిసరి నెరవేరుతుంది. చూడంగానే అమ్మవారు నిజంగా ఉన్నట్టు పడుతుంది. ఒకసారి వచ్చి మీరు దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచు. 5 సంవత్సరాలు పంచమ వార్షికోత్సవ ఉత్సవం జరుగుతుంది. ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమం 2020 కరోనా పీక్ అవర్స్ టైంలో దీన్ని ప్రతిష్ట చేయించుకోవడం జరిగింది. ఆ ప్రతిష్టలో కూడా నేను పాల్గొనడము, నా చేతుల మీదుగా ఈ దేవాలయ ప్రతిష్ట జరగడము మరియు ఈ వార్షికోత్సవంలో నేను ఈరోజు పాల్గొనడము నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో 1920లో మన గూడెం మైపాల్ రెడ్డి గారు స్థానిక శాసన సభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క వితరణతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో అమ్మవారి విగ్రహాన్ని కూడా మన ప్రస్తుతం మీ యొక్క ముదిరాజ్ సంఘం అధ్యక్షులైనటువంటి జలగరెట్టయ్య గారు విగ్రహాన్ని కూడా వాళ్ళు అమ్మవారికి సమర్పించినారు. ఆ సమయంలో ఈ 2020లో కరోనా సమయంలో ఈ దేవాలయం చాలా ప్రతిష్ట జరిగింది. విగ్రహం నా చేతుల మీద దగ్గర 50-60 దేవాలయాలు ప్రతిష్ట జరిగాయి. ఇందులో ఈ అమ్మవారు ఫేస్ కానీ అమ్మగారు విగ్రహం తయారు చేసే విధానం కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఈ విషయం నేను చాలా సార్లు ఎట్టయ్య గారు కూడా చెప్పాను. ఈ విగ్రహం ఏదైతే ఉందో విగ్రహం ఇంతవరకు చేసిన పోచమ్మ దేవాలయాల్లో ఈ విగ్రహం చాలా హైట్, చాలా చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు ఈ వార్షికోత్సవం నా చేతుల మీద జరగడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. పటాన్చెరు పట్టణ వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న గుడి పోచమ్మ గుడి చాలా పురాతనమైన గుడి. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ గుడి అనేది ఉండే. 2000 సంవత్సరంలో ఈ గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు దర్శించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకోవాలని మా ముదిరాజ్ సంఘం తరపున మరియు ముదిరాజ్ బంధువుల తరపున ప్రతి ఒక్కరిని వేడుకోవడం జరుగుతున్నది. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని. పోషమ్మ గుడి 5వ వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం తరపు నుంచి మా ఎట్టయ్య పెద్దనాయన అన్ని పూజా కార్యక్రమాలు జరిపించారు. హోమం జరిగింది. ముదిరాజ్ సంఘం ప్రజలందరూ పాల్గొన్నారు. బస్తీలో వాళ్ళందరూ పాల్గొన్నారు. పూజలు అన్ని మంచి సక్రమంగా జరిగినాయి. అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ దేవత కటాక్షాలు కలగాలని